ప్రార్థనలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వందన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి చింతా సాయినాథ్తో పాటు కోర్పోల్ వెంకటరామరెడ్డి, సంగారెడ్డి విభాగ్ ప్రేక్షానిక్ ప్రముఖ కోర్పోల్ వెంకటరామరెడ్డి, సంబాద్ సహకార దర్శి సురేష్ పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, వాసవి కన్యక పరమేశ్వరి యువజన సంఘం అధ్యక్షుడు దిడ్డిగ నాగేష్, పాఠశాల కార్యదర్శి పిల్లిగుంట్ల లక్ష్మణ్, పాఠశాల కోశాధికారి శరత్ చంద్ర, కమిటీ సదస్సులు ఉల్లిగడ్డల నాగన్న, ఉల్లిగడ్డల శివకుమార్, పాఠశాల ప్రధానాచార్యులు తమ్మిలి సంగమేశ్వర్, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు. శిశు మందిర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నాకు రావాలి అన్నప్పుడు దేని గురించి ఎందుకు అనే ఒక సందేహం వచ్చింది. లేదు మీరు రండి, ప్రార్థనలో పాల్గొనండి, సరిపోతుంది అని అన్నాను. అక్కడితో ఆగాది కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడమంటారు. అయితే ముందుగా మీ అందరి తరఫున అబ్బాయికి వినయ్కి జన్మదిన శుభాకాంక్షలు. అందరు చప్పట్లతో కొంచెం. అయితే అందరూ కూడా 10 వయసు లోపల వారే ఉన్నారు అనుకుంటున్నారు. 10-11 చాలా గొప్ప అవకాశం. ఈరోజు మొబైల్ ఫోన్లలో గంటలు, టీవీల్లో గంటలు గడుపుతున్న తరుణంలో శిశు మందిర్లో ప్రార్థనలు, వాటి అర్థాలు, భవిష్యత్తులో ఈ ప్రార్థనలు మన పైన చూపే ప్రభావం అంతా ఇంత కాదు. మీతో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడానికి రాలేదు. ముఖ్యంగా వయసు చిన్నగా ఉంది కాబట్టి, 10-11 కాబట్టి ఎవరికి భయపడద్దు. సంస్కారం లేని చదువు నిరర్థకమని అన్నారు. కాబట్టి పుష్పం ఎంత అందంగా ఉన్నా సరే అది వాసన లేకుంటే దాని అందము ద్విగుణీకృతం కాదు. అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు శౌర్యంతో యుద్ధానికి వెళ్ళాలి. నేను గెలుస్తానా ఓడుతానా అనేటటువంటి విషయం పక్కన పెట్టి శౌర్యం ముందు ఉండాలి, ఆ పాజిటివ్ నేచర్ ముందు ఉండాలి. తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడిగా లేని కత్తి తీసుకుపోయినా కూడా అది నిరర్థకం. ఆ ఆయుధాలు కూడా పవర్ఫుల్గా ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.